హాయ్ అండి. జొమాటో అండ్ స్విగ్గీ షేర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో రీసెంట్గా నిన్న అండ్ ఇవాళ కూడా జొమాటో అండ్ స్విగ్గీ షేర్స్ అనేవి కన్సిస్టెంట్గా బేరిష్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఆమె కరెక్ట్ అండి. మార్కెట్ అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుందండి. డెఫినెట్గా నిన్న ఇవాళ కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడింది. దాని రీజన్స్ కూడా మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. దేనికి అంటే ర్యాపిడో అనే సర్వీస్ ఉంది కదండి. ర్యాపిడో బైక్ సర్వీసెస్ కానివ్వండి, ఇట్లా క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి కదా. సో ఈ ర్యాపిడో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్విగ్గీ జొమాటోకి కాంపిటేటివ్గా రైవలరీగా మంచి ఆఫర్స్ కానివ్వండి, లేదంటే మంచి టెంప్టింగ్ ప్రైజెస్లో కానివ్వండి, వీళ్ళకన్నా తక్కువ ప్రైజెస్లోనే మేము ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేస్తాము, లేదంటే ఫుడ్ ఆర్డర్స్ డెలివరీ చేస్తాము అని చెప్పేసి రీసెంట్గా 2 days బ్యాక్ అంటే నిన్నే న్యూస్ అనేది రావడం జరిగింది. సో ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి డెఫినెట్గా మొమెంటం అయితే కనిపిస్తుంది, డౌన్ ట్రెండ్. సో దానివల్ల ఎస్పెషల్లీ జొమాటో అండ్ స్విగ్గీకి అయితే నెగిటివ్ న్యూస్ ఏమీ లేదండి. ఈ న్యూస్ రావడం వల్ల డెఫినెట్గా 1 or 2 days అయితే డౌన్ ట్రెండ్లో ఉంటుంది. నో వరీస్ అండి. డెఫినెట్గా దీనికి వాల్యూస్కి జొమాటో స్విగ్గీ కన్సిస్టెంట్గా మూవ్ అవుతాయి. ఎన్ని న్యూస్ వచ్చినా సరే ఆ న్యూస్ ఇంపాక్ట్ 1 or 2 days ఉంటుంది, కానీ ఫ్యూచర్లో అయితే ఉండదు. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అండి. డెఫినెట్గా ఈ 2 షేర్స్ కూడా మళ్ళీ కంటిన్యూగా అప్ మూవ్కి పాజిటివ్గానే ట్రేడ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి.